ఏది ఉన్నా లేకపోయినా నేటి యూత్ కి మాత్రం గర్ల్ ఫ్రెండ్ మస్ట్. లవర్ కాకపోతే బెస్ట్ ఫ్రెండ్, అది కాకపోతే టైం పాస్ కోసం ఎందుకు కాదు, గర్ల్ ఫ్రెండ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సినిమా, షికార్లు, షాపింగ్లని గర్ల్ ఫ్రెండ్ తో జేబి గుల్లావడం తప్పదని తెలిసినా తనతో ఉన్నన్ని రోజులుండి తర్వాత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకొని హ్యాండ్ ఇస్తుందని తెలిసినా కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే అంటుంది ఇప్పటి యూత్. అయితే వెనకటి రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ కోసం కాలేజీలు, బస్టాండ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా పుణ్యమాని పుట్టగొడుగుల్లా చాలా డేటింగ్ యాప్స్ పుట్టుకొని వచ్చాయి. ఇలా ఉంటే ఒక యువకుడు తనకు ఓ ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ కావాలని ఏకంగా లింక్డ్ఇన్ లో యాడ్ చేశాడు. ఈ ప్రకటనను చూసిన వాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ యాడ్ సంగతి పక్కన పెడితే తనకు కాబోయే గర్ల్ ఫ్రెండ్ కు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, కార్పొరేట్ ఉద్యోగానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కంటే ఏ మాత్రం తక్కువగా లేకపోవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ కండిషన్స్ తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం. నాకు ఒక ఫుల్ టైం హైబ్రిడ్ గర్ల్ ఫ్రెండ్ కావాలను ఈ ప్రకటన ఇప్పుడు లింక్డ్ఇన్ షేక్ చేస్తోంది. ఇక ఆ గర్ల్ ఫ్రెండ్ కు ఉండాల్సిన క్వాలిటీస్ గురించి అతడు పెట్టిన కండిషన్స్ చూసి నెటిజన్స్ ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఈ క్వాలిఫికేషన్స్ తో ఓ మంచి మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించవచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ జాబ్ కు అప్లై చేసుకునే అభ్యర్థి బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకునేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనాలి, అన్ని పరిస్థితుల్లోనూ మద్దతుగా ఉండాలి. అంతేకాదు అభ్యర్థికి చురుకైన కమ్యూనికేషన్, గౌరవం, అవగాహన, సానుభూతి, ఎదుటివారు మాట్లాడినప్పుడు వినే నైపుణ్యాలు కూడా ఉండాలట. అలాగే ఈ పాత్రకు సెన్స్ ఆఫ్ హ్యూమర్, దయ, సానుకూల మనస్తత్వం చాలా అవసరమని దినేష్ అనే యువకుడు పేర్కొన్నారు. అసలు మ్యాటర్లోకి వెళితే లింక్డ్ఇన్ కూడా డేటింగ్ యాప్ తరహాలో నేటి యూత్ ఉపయోగిస్తున్నారు. దీంతో తాజాగా గురుగ్రామ్ కి చెందిన దినేష్ ఇచ్చిన యాడ్ చాలా మందికి షాక్ కలిగిస్తోంది. తన వద్ద ఫుల్ టైం గర్ల్ ఫ్రెండ్ జాబ్ ఖాళీగా ఉందని లింక్డ్ఇన్ లో ఓ యాడ్ పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ కు ఉండాల్సిన అర్హతలు, బాధ్యతలు, లక్షణాలను కూడా చాలా క్లియర్ గా ఆ యాడ్ లో అతడు పేర్కొనడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తన డీటెయిల్స్ గురించి ఈ యాడ్ లో పేర్కొంటున్న తాను ప్రస్తుతం హర్యానాలో గురుగ్రామ్ లో నివసిస్తున్నానని, గతంలో టెక్ మహీంద్రా ఐటీ కంపెనీలో సీనియర్ అసోసియేషన్ పదవిలో ఉన్నానని చెప్పాడు. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఫుల్ టైం హైబ్రిడ్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ కు ఇప్పటి వరకు 26 మంది దరఖాస్తు చేసుకున్నారట. ఈ 26 దరఖాస్తులను యాక్సెప్ట్ చేసిన దినేష్ తర్వాత దరఖాస్తులను స్వీకరించడం ఆపేశాడు. ఇక ఈ జాబ్ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే చాలా మంది ఈ ఉద్యోగానికి జీతం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దినేష్ దరఖాస్తులను స్వీకరించడం ఆపేయడంతో అతనికి కావలసిన గర్ల్ ఫ్రెండ్ దొరికి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ కోసం ఇలా యాడ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.